సిటీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా నార్త్ సిటీ శివార్లలో ఈదురుగాలిలో వర్షం పడింది. అబ్దుల్లాపూర్మెట్లో గాలివానకు రేకుల ఇండ్లు ఎగిరిపోయాయి. బాచారం, గౌరిల్లి, తారామతిపేటలో ఈదురుగాళ్లకు సిమెంట్ రేకులు ఇరిగిపడి పలువురికి గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో పలు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. కుషాయిగూడలోనూ వర్షం దంచుకొట్టింది. భారీ ఈదురుగాళ్లకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ షెడ్ ఎగిరిపోయింది. హైత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీ నగర్ లో కూడా రెయిన్ ఎఫెక్ట్ ఉంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పనని అడిగి, కల్పన డీటెయిల్స్ ఏంటి రెయిన్ కి సంబంధించి? చంద్రిక, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలోనైతే ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే రాష్ట్రానికి అయితే వర్ష సూచన చేసింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా దాదాపు మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు గత 3-4 రోజుల నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీలో కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించినప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే దాదాపు మనకు 36 నుంచి 38 మధ్యనే నమోదయ్యాయి. కాకపోతే ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సాయంత్రం సమయంలో చూసుకున్నట్టయితే విపరీతమైన ఎండల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు అనేవి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా మనకు ఎక్కువగా వర్షాలు, దాంతో పాటు గాలి బీభత్సం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కూడా మనకి ఈ రోజు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోనైతే గాలి బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో మనకు జోరు వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీ శివారు ప్రాంతాల్లోనైతే దాదాపు మనకు ఎక్కువగా ఈ వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు హైదరాబాద్ కు సంబంధించి కూడా అబ్దుల్లాపూర్మెట్ కావచ్చు, కుషాయిగూడ కావచ్చు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, మేడ్చల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లోనైతే చాలా ప్రాంతాల్లో మనకైతే దాదాపు జోరు వర్షం కురిసింది. గాలి వాన బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా మనకు అక్కడ కనిపించాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అబ్దుల్లాపూర్మెట్ కు సంబంధించి కావచ్చు, చాలా ప్రాంతాల్లో చాలా వరకు రేకుల చెట్లు కావచ్చు, దాంతో పాటు స్తంభాలు కావచ్చు, చెట్లు చాలా ప్రాంతాల్లో విరిగిపడ్డ సిచ్యువేషన్స్ కూడా చూసాము. అక్కడ ఉన్న పలువురికి అయితే స్థానికులకి గాయాలు కూడా అయ్యాయి. దాంతో పాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుషాయిగూడకు సంబంధించి కూడా చెర్లపల్లిలో వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు గాలి అయితే మనకు విపరీతంగా కనిపించింది. దీంతో రైల్వే స్టేషన్ లో ఈదురుగాళ్లకు అక్కడ షెడ్ కూడా ఎగిరిపడ్డదనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు గట్టేసర్లో కూడా మనకు 7 నుంచి దాదాపు 8:30 ప్రాంతంలో మనకు కూడా అక్కడ వర్షం అయితే నమోదైంది. దాంతో పాటు గాలి కూడా మనకు విపరీతంగా కనిపించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గట్కేసర్ కావచ్చు, దాదాపు మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాంతో పాటు ఉప్పల్లో కూడా మనకు దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మేడిపల్లి కావచ్చు, దాంతో పాటు మల్కాజిగిరి కావచ్చు, చాలా ప్రాంతాల్లో అయితే మనకు దాదాపు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 4 రోజుల పాటు కూడా మనకు ఇదే విధమైన వాతావరణం అయితే కనిపించే అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇట్లాంటి వర్షాలు అయితే కనిపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలతో పాటు ఎక్కువగా ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ కూడా దాదాపు ఈ గాలికి సంబంధించి కూడా దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల గంటకు వీచే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మనకు వర్షం కనిపించకపోయినా కూడా గాలి బీభత్సం అనేది మనకు చాలా ప్రాంతాల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్, బోడుప్పల్, దాంతో పాటు ఇటు గట్కేసర్, మేడ్చల్, మల్కాజిగిరి, దాంతో పాటు ఇటు తార్నాక కావచ్చు, అప్సిగూడ కావచ్చు, చాలా ప్రాంతాల్లో మనకు చిరుజల్లుతో కూడిన వర్షంతో పాటు గాలి తీవ్రత అధికంగా కనిపించింది. పలు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఇటు కుషాయిగూడ కావచ్చు, దాంతో పాటు అబ్దుల్లాపూర్మెట్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఒక జోరు వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా వచ్చే 4 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ లోనైతే ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 4 రోజుల పాటు కూడా ఉదయం అంతా ఎండ, సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఎదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మాధురి.